తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంతో మరి ముఖ్యంగా బస్సు ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ ప్రమాదంపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఘటనా స్థలానికి చేరుకుంది ఫోరెన్సిక్ టీం. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 మంది ప్రయాణికుల ఆచూకీ కోసం ప్రస్తుతం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు డ్రైవర్లను విచారించడం జరుగుతోంది పోలీసులు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు అధికారులు. మృతుల్లో అత్యధికంగా ప్రయాణికులు ఉన్నది వాళ్ళలో హైదరాబాద్ వాసులే కావడం ప్రస్తుతం నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలంటూ గద్వాల ఎస్పీ కలెక్టర్కు ఆదేశించారు ఆయన. మృతులు వనస్థలిపురం, బీరంగూడ, మియాపూర్, చింతల్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లికి చెందినవారు కావడం ప్రస్తుతం వాళ్ళని ఆ కుటుంబాలని తీవ్రంగా కలిచివేస్తోంది. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఆ బస్సు ప్రమాదానికి గురైన తర్వాత మీరు చూస్తున్నారు రెడ్ మార్క్లు. సారీ, ఆ బస్సు ప్రమాదానికి గురైన సందర్భంలో అది మీరు చూడొచ్చు. సెకండ్ బాక్స్లో ఆ బైక్ బస్సు కిందకి ఎలా వెళ్ళిపోయిందో ఆ విజువల్లో మీరు చూడొచ్చు. బస్సు కిందకు బైక్ దూసుకు వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతోంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ ఫ్యూయల్ ట్యాంక్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆ బైక్కి సంబంధించి ఆ బైక్ ఇటు బస్సు కిందకి వెళ్ళిపోయిన సందర్భం. ఈ క్రమంలోనే ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంతటి ప్రమాదానికి కారణం ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్. మరి ముఖ్యంగా బస్సు ముందు భాగాన్ని మీరు చూస్తున్నారు. ముందు భాగానికి సంబంధించి బైక్ ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన క్రమంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో జరుగుతోంది. ఈ క్రమంలో ఆ లిస్టుని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా వీళ్ళంతా కూడా హైదరాబాద్ వాసులే. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న క్రమంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొంతమంది ఇటు హైదరాబాద్ మెజారిటీ మాత్రం ఇటు హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్న సందర్భమే. వాళ్ళు బోర్డింగ్ కనుక గమనిస్తే ఒక్కసారి కొంతమంది పటాన్ చెరువు నుంచి ఉన్నారు. మరి ముఖ్యంగా దాదాపుగా పటాన్ చెరువు బుకింగ్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. పటాన్ చెరువు నుంచి వీళ్ళిక్కడ పటాన్ చెరువు నుంచి బోర్డింగ్ వీళ్ళది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ డీటెయిల్స్ కూడా దీంట్లో ఇచ్చిన సందర్భం ఉంది. దాదాపుగా వీళ్ళంతా కూడా పటాన్ చెరువు నుంచి అంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 1, 2, 3, 4 మ్యాక్సిమం వీళ్ళంతా కూడా హైదరాబాద్ వాసులే కావడం ప్రస్తుతం ఆ కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని నింపింది. 40 మందిలో 20 మందికి పైగా మృతి చెందారనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు మరికొంతమంది క్షతగాత్రులని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నవాళ్ళు ఇటు హైదరాబాద్ నుంచి రోజు కొన్ని వందలాది మంది కాదు వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ వేలాది ప్రయాణికుల్లో ఇటు బెంగళూరుకు వెళ్తూ ఉంటారు, ఇటు వైజాగ్కి వెళ్తూ ఉంటారు, విశాఖపట్నానికి వెళ్తూ ఉంటారు, దాంతోపాటు చెన్నై, ఇలా వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. వాల్వో బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకని లగ్జరియస్గా ఉంటుంది. కాస్త మరి ముఖ్యంగా చెప్పాలంటే కాస్త సేఫ్గాను, లేకపోతే కాస్త సెక్యూర్డ్గాను, కాస్త పడుకొని వెళ్ళొచ్చును, ఇలా రకరకాల కారణాలతో ఇటు ఈ ఓల్వో బస్సెస్ని బుక్ చేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటిది వాళ్ళు గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మృత్యువు బైక్ రూపంలో వచ్చి ఆ బస్ని ఢీకొట్టింది. ఈ బస్ని ఢీకొట్టిన క్రమంలో బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైపోయింది ఆ బస్సు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకొని ఆ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మృతులు హైదరాబాద్ వాసులు కావడం తీవ్ర ఆందోళనకు, తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విజువల్ మీరు చూస్తున్నారు. మొత్తం దాదాపుగా 40 మందిలో మెజారిటీ అని చూసుకుంటే కనుక దాదాపుగా హైదరాబాద్ వాసులే. ఈ నేపథ్యంలో ఈ ఆందోళన పరిస్థితి, ప్రస్తుతం ఈ విషాదం హైదరాబాద్ది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపుగా కాదు, మొత్తం అంతా అందరూ కూడా హైదరాబాద్ వాసులే. అందరూ కూడా ఆ లిస్టు మీరు చూస్తున్నారు. మొత్తం ప్రయాణికులంతా హైదరాబాద్ వాసులే. మొత్తం ప్రయాణికులే. వీళ్ళలో అప్పర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీ, మొత్తం బస్ అంతా హైదరాబాద్ వాసులు అంటే
ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. 42 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలో ఆ అంశానికి సంబంధించి అంటే హైదరాబాద్ వాసుల ఒకసారిగా మాట్లాడుతూ ఉంటే దుఃఖం వస్తోంది. హైదరాబాద్ వాసులు మరణించడం, ఆ ఘటనలు మరి ముఖ్యంగా బెంగళూరు వెళ్తుందంటే టెకీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మా కుటుంబాల్లో ఎటువంటి విషాదం నెలకొంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనలో కర్నూలులో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్ వాసులు మృతి చెందడం ప్రస్తుతం నగరంలో విషాదాన్ని నింపింది. అప్డేట్స్ ఏంటి? కర్నూలు డిస్ట్రిక్ట్ లో జరిగిన మేజర్ ఫైర్ యాక్సిడెంట్ కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో కర్నూలు నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఈ ఘటన చోటు చేస్తుంది. ఒకవైపు అర్ధరాత్రి వేళ 3 గంటలకి ఘటన చోటు చేస్తుంది. ఆ ప్రాంతంలో దాదాపు ఆ బస్ లో కూడా 50 మంది ఉన్నారంటూ కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కూడా అనధికారికంగా అయితే దాదాపు 25 మందికి పైన కూడా చనిపోయి ఉంటారంటూ ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. మరికొంతమంది కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే బస్సు వేగంగా వెళ్తున్న బస్సు ఒక బైక్ ని ఢీకొట్టడం, అది కాస్త పెట్రోల్ ఫ్లేమ్ అనేది వ్యాపించడం, మొత్తం బస్ అంతా కూడా ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా అది స్ప్రెడ్ అవ్వడము, జనాలందరూ కూడా డీప్ స్లీప్ లో ఉన్నారు. వెంటనే ఈ సమయంలో ఈ ఘటన జరిగిన సమయంలో స్థానికంగా పక్కనే ఉన్న మిగతా బస్సెస్ ప్యాసింజర్స్ అందరు కూడా కొంతమంది అలర్ట్ అయిపోవడం, హుటాహుటిగా ఫైర్ సేఫ్టీకి కానీ పోలీస్ అధికారులకి కానీ అంబులెన్స్ కి వెంటనే కాల్ చేయడము, సిబ్బంది అంతా అక్కడ చేరుకోవడం, గాయపడ్డ అందరినీ కూడా వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కర్నూలు హాస్పిటల్ కి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా మంది చనిపోయారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కొంతమంది మాత్రము బతికి బయటపడ్డారనే ప్రధానంగా తెలుస్తుంది. దాంట్లో గుణసాయి అన్న వ్యక్తి ఎవరైతే హైదరాబాద్ వాసులు ఉన్నాడో అతను ప్రాణాలు కాపాడుకోవడానికి అద్దము ఏదైతే బస్సు అద్దాన్ని పగలగొట్టి మరి కిటికీలో నుంచి దూకడం జరిగింది. మెయిన్ ఎంట్రీ డోర్ ఏదైతే ఉంటుందో అది బలంగా పుష్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆ డోర్ ని ఓపెన్ చేయలేకపోయారు. మరోవైపు డ్రైవర్ తో పాటు ఇంకా అడిషనల్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను అద్దాలు పలగొట్టుకొని మరి వాళ్ళు దూకి పారిపోయారు. సాయి అన్న వ్యక్తి ఎవరైతే హైదరాబాద్ వాసిలో అతను దూకడము, వెంటనే అతను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇంకా ఎవరిని కూడా కాపాడే ప్రయత్నం చేయలేకపోయాము. చాలా దట్టమైన పొగలతో మొత్తం బస్ అంతా కూడా వ్యాపించింది. కొంతమంది మాత్రం బిక్కుమని బోరుమని ఏడుస్తున్నారు. మరోవైపు వెళ్ళే ఆప్షనే లేదు, ఎందుకంటే స్లీపర్ కాబట్టి ఎక్కడ ఆ ప్లేస్ లేదు. మరోవైపు కుక్కి జనాలందరూ ఒకటే దగ్గర ఉండడము, ఆ ఫ్లేమ్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ఘటన అంతా చోటు చేసుకుంది. కాపాడుకునే ప్రయత్నం ఎవరిని కూడా నేను చేయలేకపోవడము నా దురదృష్టమే అంటూ కూడా గుణసాయి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. మరోవైపు మొత్తం బస్ అంతా కూడా దాదాపు 97% అంతా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. మరోవైపు ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ లిస్ట్ ఆర్టీవీ చేతిలో ఉందో ఒకసారి ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా ఆ లిస్ట్కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి భయపడద్దు, ఎందుకంటే ఈ లిస్ట్ ఆ ప్రయాణికులకు సంబంధించి కాస్త లిస్ట్ కొంత మనకు అందింది. ఆ లిస్ట్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఫిలోమెన్ బేబీ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు పికప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత అశ్విన్ రెడ్డి విజేత సూపర్ మార్కెట్ బీరంగూడకు సంబంధించి బీరంగూడ దగ్గర వాళ్ళని పిక్ చేసుకోవడం జరిగింది. అలాగే పటాన్చెరులో అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి అక్కడ పిక్ చేసుకున్న ఫిలోమెన్ బేబీ, అలాగే ఎం సత్యనారాయణ ఆయన కూడా గండి మైసమ్మ నుంచి ఆ బస్సు ఎక్కడం జరిగింది. సుబ్రహ్మణ్యం బస్సు ఎక్కడం జరిగింది. ఇటు బహదూర్పల్లి క్రాస్ రోడ్స్లో ఆయన దర్దాపులో ఆయన బస్సు ఎక్కినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ కూడా ఈ బస్సులో ట్రావెల్ చేయడం జరుగుతోంది. ఇలా దాదాపుగా చాలామంది ఈ మొత్తం 40 మంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. ఒక్కసారి నేరుగా ఘటనా ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? హుసేన్. ఓకే, సో మరి కాసేపట్లో హుసేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
ఈ ఘటన ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ని షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం ఇంపాక్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 3 నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకున్నాయంటూ కూడా ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడుతున్న సందర్భంలో బైరెడ్డి శబరి చెప్పుకొచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా గుర్తించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేశారు 12 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. బస్సు కావేరీ ట్రావెల్స్కు చెందినది గుర్తించారు. చిన్న టేకూరు కర్నూలుకు సంబంధించి చిన్న టేకూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ని బస్సు ఢీకొట్టి కిందకు దూసుకెళ్లడంతో ఫ్యూల్ ట్యాంకులో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసులు ఈ కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభమైంది. ఘటనా స్థలానికి చేరుకుంది ఫోరెన్సిక్ టీం. ఇంకా 20 మంది ప్రయాణికుల ఆచూకీ దొరకాలి. బస్సు డ్రైవర్లను విచారించడం జరుగుతుంది. పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతులు అత్యధికంగా హైదరాబాద్ వాసులు ఉండడం ఇటు నగరాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలంటూ గద్వాల ఎస్పీని కలెక్టర్ కూడా ఆదేశించారు ఆయన. మృతులు వనస్థలిపురం, బీరంగూడ, మియాపూర్, చింతల్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లికి చెందిన వారిగా గుర్తించారు. 30 ఏళ్ల అనూష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా ప్రస్తుతం డీటెయిల్స్ బయటికి రావడం జరుగుతుంది. ఒకసారి నేరుగా లైవ్ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చిన్న టేకూరు ఘటనా స్థలం, చిన్న టేకూరుకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. హుసేన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎంతమందిని గుర్తించడం జరిగింది? ఎంతమందిని గుర్తించారు? ఎంతమంది మృతుల కుటుంబాలకు ఆ సమాచారం అందించడం జరిగింది? సచిన్, తెల్లవారుజామున జరిగినటువంటి 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాద స్థలానికి అధికారులంతా చేరుకున్నారు. ఇప్పటికైతే తాజాగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దిగింది. మనం చూస్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ DD01N9490 అనేటువంటి ట్రావెల్, ఈ ట్రావెల్స్ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్ళేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికే 20 మంది మృతులు ఉన్నట్లు గుర్తించింది. అయితే 11 మంది దాంట్లో ఎవరు సభ్యులు అంటే మృతి చెందిన వారు ఎవరు అనేటువంటి అంశంపైన కూడా ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా మనతో లిస్టు ఉండడం జరిగింది. దీంట్లో 11 మందికి సంబంధించినటువంటి పేర్లు బయటపడ్డాయి. అందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడే తాజాగా మనం చూస్తున్నాము ఇక్కడ మృతదేహాలను తీసుకెళ్లేందుకు అధికారులు రంగంలో దిగారు. ఎక్కడికెక్కడ గుర్తించేందుకు మనకి పూర్తి స్థాయిలో కాలిపోయి స్కెల్టర్స్ కూడా అంటే భౌతిక కాయాలు పూర్తి స్థాయి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక సీట్ లో ఉన్నటువంటి ఒక్కొక్కరిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ బూడిద ఉందో ఆ బూడిదతో పాటు మిగిలినటువంటి అవయవాలను తీసుకొని వెళ్లేందుకు సిద్ధమైపోయారు. దీనికోసము ప్రత్యేకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహాప్రస్థాన వాహనాలు కూడా తీసుకెళ్లారు. అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ మృతదేహాలు ఎవరికి అప్పగించాలి, వాళ్ళ బంధువులు ఎవరు అనేటువంటి దానిపైన ఫోరెన్సిక్ సిబ్బంది ప్రత్యేకంగా DNA పరీక్ష చేసి అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ఇప్పటికీ చూస్తున్నాం. కాసేపటి క్రితమే వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. మహాప్రస్థానం సంబంధించినటువంటి వెహికల్స్ అంటే ఈ సంఘటనా స్థలానికి తీసుకురావడం జరిగింది. అయితే దీనికోసం ప్రత్యేకంగా మహాప్రస్థానం వాహనాలు సుమారుగా 8 వాహనాలు ఇక్కడ తరలించినట్టు మనకు తెలుస్తుంది. మృతదేహాలన్నీ కూడా తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫైర్ అయిపోయినటువంటి ఈ తగలబడినటువంటి పరిస్థితి, బస్సు కాలిపోయినటువంటి నేపథ్యంలో మృతదేహాలకు సంబంధించినటువంటి గుర్తించడానికి కూడా చాలా కష్టతరంగా మారింది. ఎక్కడికి కనీసం ఎముకలు కూడా కొంతమంది మాత్రం ఎముకలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, మరి కొంతమంది కాలి బూడిద అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే కాసేపటి క్రితమే కూడా చైర్మన్ కూడా చేరుకోవడం జరిగింది. సార్ చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు తెలిసింది, ఏం జరిగిందని? నాకు తెలియకపోతే 5-5:30 తెలిసింది. తెల్లవారుజామున 5-5:30 తెలిసింది. చాలా దారుణం ఇది. ఒక్కోసారి టూరిస్ట్ బస్సులు కూడా అతి వేగం కూడా మంచిది కాదు. ఎందుకంటే అది సకాలంలో 2-2:30 మధ్యలో వర్షం కూడా పడుతుంది కంటిన్యూగా. ఈ వర్షం పడడం వల్ల స్పీడ్ ఎక్కువ వల్ల మరి జరగడం చాలా దారుణం. ఏదేమైనా అంతమంది మనుషులు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఇది
ప్రభుత్వం కూడా ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఎక్కడెక్కడ వాళ్ళు చనిపోయినారో వాళ్ళందరి మరి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి సకాలంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలకు తెలిపి వాళ్ళ శవాలను కూడా వాళ్ళకు చేర్చే విధంగా కూడా, ఎందుకంటే అడ్రస్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, రిజర్వేషన్ జరిగి ఉంటుంది కాబట్టి అందరిని చేర్చాలా. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇది ఇప్పుడే మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాకు చెప్పడం జరిగింది. వెంటనే రావడం జరిగింది. ఎక్కడ ఆలస్యం కాకుండా అందరం, గౌరవ చరిత్ర గారు కూడా ఇప్పుడే వచ్చిపోయినట్టుంది. కాబట్టి ఇది అందరూ బాధ విషయం. కాబట్టి ఇది చాలా దారుణం. హై స్పీడ్ కూడా తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఎప్పుడు చూసినా ప్రైవేట్ ట్రావెల్స్ లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో ఎయిర్ బస్ లోనే ఎక్కువ ఇలాంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు దీనికి లైసెన్స్లు ఉన్నాయనుకుంటున్నారు? అంటే ఒకటి, హై స్పీడ్ అనేది ఇప్పుడు ఒక మోటార్ సైకిల్కి వచ్చింది. మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ పెట్రోల్ ఇది బస్సు పోయిందని చెప్తుంటే కిందికి అది ఒక మోటార్ సైకిల్ ఏమన్నా తేలి అగ్గి రాసుకొని ఎంత అది ఎన్నో సిలిండర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అట్లా కూడా డేంజర్ జరిగిండొచ్చు. అదిగా ఇది అనుకోకుండా జరుగుతున్నాయి. ఎందుకంటే కావాల్సి ఎవరు జరగదు, అయినా ఇంతమంది చనిపోయిన బాధాకర విషయం కదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. హై స్పీడ్ అనేది ఉండకూడదు, హై స్పీడ్ తగ్గించాలి. వాళ్ళు సకాలం స్పీడ్ పోవాలని చెప్పి 120, 125, 130 స్పీడ్ పోతే కంట్రోల్ ఉండదు బండి. 120 పోతే ఎంతున్నా 100 లోపల పోతే బండి కంట్రోల్ ఉంటుంది, అన్ని సేఫ్టీ. కాబట్టి ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులు కూడా వెంటనే దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇలాగే యాక్సిడెంట్ జరుగుతాయి. ఎప్పుడు కూడా చూడు, ఇప్పుడుగా ఇంతమంది పాలెం దగ్గర కూడా చనిపోవడం జరిగింది. ఎంతమంది చనిపోయారు? అన్ని ఇట్లా బస్సులే, హై స్పీడ్ బస్సులో చనిపోతున్నారు అందరూ. కాబట్టి దీన్ని హై స్పీడ్ అనేది అరికట్టి ప్రాణాల బలి కాకుండా రాబోయే రోజు జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. చూసుకుంటే అతివేగము కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే అంత త్వరగా అయ్యేది కాదు. మన ప్రమాద ఘటన చూసినట్లయితే సుమారుగా ఎక్కడైతే బైక్ ఢీకొట్టిన తర్వాత సుమారుగా 1 కిలోమీటర్ దాకా బస్సు అతివేగంగా వచ్చినటువంటి పరిస్థితి. బైక్ కూడా బస్సు కిందకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఒకసారిగా అందులో ఉన్నటువంటి పెట్రోల్ బ్లాస్ట్ అయింది. ఆ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. కంట్రోల్ కానటువంటి పరిస్థితి. సో రాబోయేటువంటి కాలంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ను వేగ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో తమ శక్తి వంచన లేకుండా ఎక్కడికెక్కడ ఈ మృతదేహాలను తరలించేందుకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఘటన జరిగి సుమారుగా తెల్లవారుజామున 3:30 ఘటన ప్రాంతంలో జరిగింది. అయితే ఇప్పటికీ మనకు కనిపిస్తున్నటువంటి పొగ ఇంకా దగ్ధమవుతున్నటువంటి పరిస్థితి, ఇంకా మృతదేహాలు కాలుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మృతదేహాలను, భౌతిక కాయాలను తరలించాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాహనం ఏదైతే బస్సు ఉందో ఈ పూర్తిగా హైరన్తో ఉన్నటువంటిది, చాలా ఇంకా వేడితో ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో బస్సులోకి వెళ్ళి మృతదేహాలు తీయాలన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ పొడి తీసుకెళ్లి అక్కడ ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించి మనం ఇవ్వాలంటే కూడా ఇంకా పూర్తిగా కాలుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా మనం చూస్తున్నాము. వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కనిపిస్తుంది చిన్న రోకలి మనకు స్పష్టంగా మన విజువల్స్ లో చూసినట్టయితే కుటుంబానికి సంబంధించి అంటే నిత్యావసర సరుకులతో పాటు అక్కడ ఉల్లిగడ్డలు, అదేవిధంగా కిచెన్ వేర్స్ పడి ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీస్ మొత్తం నిన్న దీపావళి ముగించుకొని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరోవైపు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ జిల్లా సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ సంఘటనా స్థలానికి ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా చేరుకుని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్పష్టంగా మనం ఆలోచించాల్సిన అంశం, అసలు ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, లైసెన్స్లు ఇచ్చారా లేదా, లేకపోతే ఫైర్ జరిగినప్పుడు అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఎలాంటి సేఫ్టీస్ తీసుకోవాలనేటువంటిది స్పష్టంగా లేకపోవడం ఒకటి. దీంతో పాటు ఏసీ వాహనం కావడము, మనకు ఎక్కడ కూడా గ్లాస్ క్రాష్ చేయడానికి అంటే అద్దాలు పగలగొట్టేటువంటి అవకాశం కూడా లేకపోవడము స్పష్టంగా మనం చూస్తున్నాం. చాలా ట్రైన్స్ లో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా అంటే ఎమర్జెన్సీ విండో పగలగొట్టాలంటే పక్కనే పగలగొట్టడానికి
చిన్న సుత్తి లాంటిది ఏర్పాటు చేసి ఉంటారు. కానీ ఇలాంటి వాహనంలో ఏమీ లేకపోవడం, ఒక్కసారిగా బలంగా ఉన్నటువంటి అద్దం పగలగొట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రమాదం ఇంత తీవ్రతకు కారణంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రమాద స్థలానికి సుదూర ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ నుంచి ఫ్యామిలీస్ అక్కడ కుటుంబ సభ్యులు తరలి వస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకటే చెప్తా ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత తప్పించుకునేటువంటి మార్గం లేదు. ఆ నేపథ్యంలోనే కొంతమంది 11 మంది దాకా దూకి ఇక్కడ నుంచి హాస్పిటల్ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇంకా మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. మహాప్రస్థానం ద్వారా ఆ మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి సంబంధిత కుటుంబ సభ్యులు వచ్చేటువంటి అవకాశాలు అయితే తాజాగా కనిపిస్తున్నాయి. సచిన్, ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ హుసేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరికొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ఆ రియాక్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు మరికొన్ని ట్వీట్స్ను చూసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరోపక్క మంత్రులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ద న్యూస్ ఆఫ్ ద డివాస్టింగ్ బస్ ఫైర్ యాక్సిడెంట్ నియర్ చిన్న టేకూరు విలేజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones, wishing speedy recovery to those injured అంటూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఆయన. అలాగే ప్రాణాలు కోల్పోయిన వారు, ఈ ప్రమాదంలో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేయడం జరుగుతోంది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రియాక్ట్ అయ్యారు. The loss of lives in tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured అంటూ చెప్పుకొచ్చారు. ఇటు ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఇది దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చారు ఈ ఘటనని. అలాగే బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఆకాంక్షిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇటు తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు సంతాపాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. గాఢ నిద్ర, రాత్రి కరెక్ట్గా 3 గంటల ప్రాంతం. ఎవరు ఊహిస్తారు మృత్యువు ఒక బైక్ రూపంలో వాళ్ళ ముందు వస్తుందని చెప్పి? ఒక్కసారిగా ఆ బైక్ తగలడం, యాక్సిడెంట్ కావడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. ద న్యూస్ ఆఫ్ ట్రాజిక్ బస్ ఫైర్ యాక్సిడెంట్ నియర్ చిన్న టేకూర్ విలేజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ is deeply distressing అంటూ చెప్పుకొచ్చారు ఆయన. I extend my heartfelt condolences to the families who have lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured and those affected by this unfortunate incident అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సంబంధించి వాళ్ళు కోలుకోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. అలాగే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. డీప్లీ పెయిన్డ్ బై ద హారిఫిక్ బస్ ఫైర్ ఆన్ ద హైదరాబాద్-బెంగళూరు రూట్ నియర్ కర్నూల్. The thought over 20 innocent passengers losing their lives in such a horrific way is heartbreaking. My prayers are with the victims' families and those battling injuries. No words can ease their pain, but every possible support must reach them without delay అంటూ చెప్పుకొచ్చారు ఆయన.
మరి ముఖ్యంగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. హైదరాబాద్ బెంగళూరు ఆ రూట్ మరి ముఖ్యంగా కర్నూలు దగ్గర జరిగిన ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు సంతాపాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణ ముందరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? అలాగే బాధిత కుటుంబాలకు సంబంధించి పరామర్శించేందుకు ఎవరెవరు చేరుకుంటున్నారు హాస్పిటల్కి? బేసిక్ గా తెల్లారుజామున జరిగిన ఈ సంఘటన అయితే చాలా ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్ ఇప్పటికే తగలబడిపోయారు. పూర్తిగా మృతదేహాలన్నీ కూడా గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కూడా జరిగిన సంఘటన ఆ విధంగా ఉంది. కాకపోతే ఇప్పటికీ స్థానికులు ఇస్తున్న సమాచారం లేదు, అక్కడ అందుతున్న సమాచారం ప్రకారం కొందరు మృతుల్ని అనుష, అలాగే రమేష్, మనీష్, మన్విత కొందరిని ఐడెంటిఫై అయితే చేయగలిగిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద చంద్రబాబు కూడా తెల్లవారుజామునే స్పందించిన పరిస్థితి, ఎక్కడికక్కడ అధికారులని మంత్రులని అప్రమత్తం చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో సహాయక చర్యల్ని చేపట్టండి. అందుబాటులో ఉన్న ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో లేదు కొత్త గాయాలతో క్షతగాత్రులు అయ్యారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ వైద్యశాలలకి అక్కడ చికిత్స చేయండి. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకి అంటే అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్ కూడా తరలించే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 12 మంది దాదాపుగా 19 వరకు బయటికి సురక్షితంగా బయటపడ్డారని ఒక సమాచారం ఉంది. దాంట్లో అయితే చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సచిన్, జరిగిన ప్రమాదంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎక్కడైతే ఈ కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద జరిగిన ఈ సంఘటన, అందులో తెల్లారుజామున 3:30 ప్రాంతంలో జరగడం, అప్పుడు కూడా సురక్షితంగా బయటపడ్డ వాళ్ళ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మనం కానీ చూసుకుంటే జరిగిన సంఘటనలో అప్పటికి వాళ్ళు కొంత మేల్కొని ఉండడం వల్ల, అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా వరకు కూడా గ్లాసులు పగలగొట్టి ఎమర్జెన్సీ డోర్లు 2 వైపులా పగలగొట్టి కొంతమంది దూకి బయటకు వచ్చారు. తమ ప్రాణాలను అయితే కాపాడుకోగలిగిన పరిస్థితి. అయితే చనిపోయిన వాళ్ళలో అందరూ పూర్తిగా నిద్రపోవడం వల్ల, తెల్లవారుజామున సంఘటన మంచి నిద్రలో ఉండడం, హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఆగుతూ రావడం, తర్వాత హైదరాబాద్ కి దాదాపుగా దాటేసరికి 12:30కి 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ దాటి తెల్లవారుజామున 3 గంటలకి పైన పూర్తిగా అయితే ఆ ప్రాంతంలో ఆ టైంలో స్కూటర్లో ఎవరు ప్రయాణిస్తున్నాడు అనే వ్యవహారాన్ని ఇంకా పోలీసులు పూర్తిగా సమాచారం ఇవ్వలేదు. పోలీసులు అందుతున్న సమాచారం కావచ్చు, లేకపోతే మనకు అందుతున్న ప్రకారం కూడా కొంత ఐడెంటిఫికేషన్ లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఇటువంటి సంఘటన, జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కి సంబంధించిన సంఘటనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. బాడీ ఐడెంటిఫికేషన్ ని ఏ విధంగా చేయాలి అంటే సీట్ నెంబర్ లేదు, బస్సులో సెలక్షన్ అంటే బస్సులో సీట్లు రిజర్వేషన్ ఉన్నప్పుడు జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే దాన్ని పారామీటర్ గా తీసుకుంటారా, లేకపోతే బంధువులు చాలా వరకు అంటే కర్నూలుకి హైదరాబాద్ నుంచి చాలా మంది బయలుదేరారు కాబట్టి హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఇప్పటికే కొంతమంది చేరుకుంటున్నారు, ఇంకా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి దాదాపుగా మరో 2 గంటల్లో హైదరాబాద్కి మృతుల తరఫున ఉన్న బంధువులు, వారి పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేరుకునే పరిస్థితి కనపడుతుంది. తద్వారా ఐడెంటిఫికేషన్ చేస్తారా, మృతదేహాలను ఎలా ఐడెంటిఫై చేయడం అనేది కూడా కొంత సమస్యగానే మారింది. మనం వరుసగా చాలా ఘోరమైన ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో జరిగింది. ఇటీవల మహబూబ్నగర్లో ప్రాంతంలో గతంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ ఒకటి జరిగితే, అలాగే చెన్నైలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకున్న పరిస్థితి. దాదాపుగా ఏసీ బస్సులు అంటే అసలు ఇంత ఒక్కసారిగా మంటలు ఒక్కసారి రాజుకుంటే ఎంత వేగంగా మంటలు బస్సులోకి వ్యాపిస్తున్నాయి అనే దానికి కారణం ఫుల్ ఎయిర్ కండిషన్ బస్సులు, అందులో టెక్నికల్ గా కొంత సోఫిస్టికేటెడ్ గా ఉన్న బస్సులు కావడంతో ఇప్పుడు టెక్నాలజీ మారింది. బస్సు కూడా మితిమీరమైన వేగమే పంపముంచిందా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా కోణం అంటే ఇప్పటికే
ఇద్దరు డ్రైవర్లలో ఒక డ్రైవర్ అందుబాటులో ఉన్నాడని చెప్పి కర్నూలు ఐజీ చెప్పిన కోయా ప్రవీణ్ చెప్పిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు దీని మీద సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం పూర్తిగా ఆదేశించింది. చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే ఆయన మంత్రులతో తర్వాత అధికారులతో మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి, అక్కడ ఎటువంటి సహాయ చర్యలు అవసరమైన కొంత వర్షం ఉదయం నుంచి ఆటంకం కలిగించినా ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన సంఘటనలో ఎవరు అక్కడ కాపాడుకోలేని పరిస్థితి. ఉన్నవాళ్ళు దూకే ప్రయత్నం చేశారు, కొందరిని కాపాడే ప్రయత్నం చేశారు, అప్రమత్తంగా ఉన్న కొంతమందిని ఆ సీట్లలో లేపే ప్రయత్నం చేశారు, కొంతమంది బస్సులో అందరినీ అప్రమత్తం చేశారు. లేండి, బస్సు తగలబడుతోంది, దూకగలిగిన వాళ్ళు దూకండి అంటే అక్కడ కొంతమంది తమ తెచ్చుకున్న సామాన్ల కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ సామాన్లని బయట వేసుకునే ప్రయత్నం లేదు, ఆ సామాన్లని తీసుకుని వెళ్లే ప్రయత్నం అంటే చాలా కొంతమంది విలువైన వస్తువులు ఉంటాయి, లేదు కొంతమంది ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళు తెచ్చుకున్న సర్టిఫికేట్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. సో అప్రమత్తంలో కూడా ప్రధానంగా మానవ సహజంగా కొందరు వాటి కోసం ప్రయత్నించడం లేదు. త్వరగా బస్సు డోర్స్, మెయిన్ డోర్స్ 2 స్టార్టింగ్ లోనే అంటే ముందు నుంచి మంటలు వ్యాపించాయి. అంటే మెయిన్ డోర్ ఎక్కడానికి ఒకే సింగిల్ డోర్ ఉంటుంది కాబట్టి ఈ బస్సులకి, ఈ సింగిల్ డోర్ లో మొదటి బస్సు ఎక్కాలనుకున్నప్పుడు ఆ డోర్ దగ్గర నుంచే మంటలు వ్యాపించడం వల్ల ఎవరు బస్సు అంటే ప్రయాణికులు ఎవరు డోర్ దగ్గర నుంచి దిగడానికి ప్రయత్నాలు జరగలేకపోయారు. కారణం అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించాయి. అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ బస్సులో ఒక ఫైర్ అందుకునేటప్పుడు దానికి కావాల్సిన ఫైర్ని ఆపడానికి కావాల్సిన అవసరమైన ఈ ఫాగ్ స్ప్రేస్ కావచ్చు, లేకపోతే ఆ ఫైర్ ఆప్షన్స్ కి సంబంధించిన స్ప్రేస్ కావచ్చు, అవి లేకపోవడం కూడా కొంత ఇబ్బంది. అంటే ప్రైవేట్ బస్సులు దాదాపుగా ఇంత వేగంగా మంటలు వ్యాపించాయి అంటే బండి చాలా వేగంగా ఉన్నట్టుగా మనకి సమాచారం. దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో బస్సు నడుస్తోంది అనేది పోలీసులు ప్రాథమికంగా అంచనా చేస్తున్నారు. అందులో అంటే ఒకటి దాదాపుగా బస్సులో ట్రావెల్ చేసిన దగ్గర లిస్ట్ నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను కృష్ణమోహన్. చూసినప్పుడు దాదాపుగా 20 నుంచి 40 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దాదాపుగా కాస్త యువకులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, యువత కావచ్చు, దూకి ప్రాణాలు కాపాడుకోగలిగింది అనుకోవాలి ఇక్కడ. డెఫినెట్ గా వాళ్ళు అంటే బేసిక్ గా చాలా మంది కూడా 1 గంట ప్రాంతంలో కూడా 12:30 తర్వాత 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ లో చివరి స్టేషన్ లో బస్సులు ఎక్కారు. అంటే వాళ్ళు ఆ టైంలో నిద్ర రాక కొంత అలర్ట్ గా ఉండడం, బస్సులో అటు ఇటు ఉండడం వల్ల సంఘటన జరగడం, ఫైర్ వెంటనే కావడం. అసలు డ్రైవరు అప్రమత్తం చేయలేదు అనేది ఒక సమాచారం కూడా వస్తుంది సత్యన్న. ఫైర్ ఎప్పుడైతే అంటుకునిందో డ్రైవరు ముందు నుంచి దుక్కు వేసి అతనైతే దిగేశాడు, రెండో డ్రైవరు గ్లాసులను పగలగొట్టుకున్నారు. మరి ఎలా జరిగిందో డ్రైవర్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు అనేది. కనీసం అంటే క్యాబిన్ ముందు ఆర్టీసీ అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో క్యాబిన్ డిఫరెంట్ గా ఉంటుంది. క్యాబిన్ లోపల మొత్తం ప్రయాణికులంతా ఉంటారు, మధ్యలో క్యాబిన్ ఉంటుంది, ఆ క్యాబిన్ లో ఒక గేట్ ఉంటుంది, తర్వాత ఆ గేట్ తెరుచుకుని మళ్ళీ బయటికి దిగడానికి ఒక గేట్ ఒక తలుపు ఉంటుంది. సో 2 దగ్గర 2 తలుపులు తీసుకుని ప్రయాణికుడు ఒకవేళ ఎమర్జెన్సీలో మీరు అన్నట్టుగా, ఎందుకంటే పైన ఉన్న వాళ్ళకి దిగడానికి కూడా ఒకసారి అవ్వదు, కుదరదు వెంటనే. డెఫినెట్ గా, ఎందుకంటే కింద కొంతమంది పడుకున్నారు, పైన కొంతమంది పడుకొని ఉన్నారు. బయటికి మంటలు కూడా ఫ్రంట్ నుంచి వ్యాపించాయి. సో బ్యాక్ నుంచి వ్యాపించుంటే కొంత ముందు నుంచి జనాలు ఆ డోర్లు తెరుచుకుని దిగే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు. కానీ అక్కడ జరిగిన సంఘటన కంప్లీట్ గా క్యాబిన్ ముందు నుంచే రావడం, అంటే ముందు మంటలు చెలరేగింది, బస్సుకి ముందు వైపు చెలరేగినాయి, అంటే డ్రైవర్ దగ్గర నుంచి మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్ అప్రమత్తమై డ్రైవర్ దూకేస్తుంటారు. ముందు ఫస్ట్ డ్రైవర్ కావచ్చు, సెకండ్ డ్రైవర్ కావచ్చు, ఇద్దరు అక్కడ దిగేశారు. తర్వాత క్యాబిన్ లోకి మంటలు వచ్చేటానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక క్యాబిన్ లో ఇరుక్కుపోయారు మొత్తం ప్రయాణికులందరూ కూడా. వాళ్ళందరూ బయటికి రావాలనుకుంటే ఉన్న ఆప్షన్ ఒకటి ఎమర్జెన్సీ
గ్లాసులు పగలగొట్టడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఆ క్యాబిన్స్ లో కూడా వెనకాల ఎమర్జెన్సీ డోర్ ఉండదు, ఓన్లీ ఎమర్జెన్సీ గ్లాస్ ఉంటాయి. దాని మీద కూడా ఎమర్జెన్సీ గ్లాస్ అని రాసి ఉంటారు. సో వాళ్ళు అందుబాటులో ఉన్న వస్తువులు, వాళ్ళ చేతుల్లో ఉన్న వస్తువుల్ని ఆ అద్దాలని పగలగొట్టుకొని కొంతమంది యువకులు ఉన్నారు కాబట్టి ధైర్యం చేయగలిగారు. లేదనుకుంటే ఆ క్యాబిన్ పూర్తిగా కూడా నష్టం జరిగి ఉండేది. కానీ కొంత యువకులు ఉండడం వల్ల వాటిని పగలగొట్టడం లేదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఒక ఫ్యామిలీ చనిపోయిందని కూడా మనకి సమాచారం కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఫోటోను మీరు అన్నట్టుగా ఆ ఫోటోకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, ఆ ఫోటోను మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేస్తుంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్కి చెందిన ఆ కుటుంబం, ఇటు అనూష 30 ఏళ్ల అనూష, 35 ఏళ్ల రమేష్, 12 ఏళ్ల మనీష్, 10 ఏళ్ల మన్విత. వీళ్ళు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సబ్జెక్ట్ కరెక్షన్. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మరణించడం ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొన్ని కుటుంబాలకి ఆ సమాచారం తెలిసిన తర్వాత తెల్లవారుజాముని ఉదయాన్నే ఇంతటి పరిస్థితి వస్తుందని చెప్పి, ఇటువంటి వార్త వినాల్సి ఉంటుందని చెప్పి ఎవరు ఊహిస్తారు? ఒక బైక్ బస్ని ఢీకొన్న ఘటన ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గుండెలు పగిలేలా ఏడుస్తున్నాయి ఆ కుటుంబాలు. గమ్యస్థానాలకి చేరుకుంటారు అనుకున్న వాళ్ళు కానరాని లోకాలకు వెళ్ళిపోతారని చెప్పి ఏ కన్నపేగు అనుకుంటుంది. కడదాకా ఉండి తలకొరువు పెట్టి నన్ను పంపిస్తాడో నా కొడుకు అనుకున్న ఆ తల్లి ఆ గుండె బద్దలైపోయింది. గత రాత్రి ఆ కుటుంబాల్లో చీకటిని నింపేసి